హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు 2 టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ఇమ్యూనిటీ కోసము. ఆ 2 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు స్కోర్ ఎలా ఉంది, అదేవిధంగా ఎవరికి ఓట్ అపీల్ ఛాన్సర్ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేయడం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, తనుజ అవుతుందా, ఈ ముగ్గురుట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ ఈరోజు ఇమ్యూనిటీ టాస్కుల్లో 2 టాస్కులు అయితే పెట్టడం జరిగింది. సో అందులో ఒక టాస్కుల్లో జోకర్ టాస్క్ ఆల్రెడీ మనం ప్రోమోలో చూడడం జరిగింది కదా. ఆ జోకర్ టాస్క్లో గెలిచింది ఎవరో కాదు, సంజన గారు గెలిచి టాప్ పొజిషన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ జోకర్ టాస్క్లో సెకండ్లో ఇమాన్యుయల్ అయితే మిగులుతాడు. సో ఫస్ట్ పొజిషన్ సంజన గారు, సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్. అదేవిధంగా నెక్స్ట్ టాస్క్ పెడతాడు బిగ్ బాస్, స్పెల్లింగ్ టాస్క్. ఈ స్పెల్లింగ్ టాస్క్లో కూడా సంజన గారు గెలవడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ పొజిషన్లో తనుజ గారు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ టు బ్యాక్ 2 గేములు గెలవడము. అదేవిధంగా ఇమ్యూనిటీ టాస్క్ నుంచి అవుట్ అయినటువంటి సుమన్ శెట్టి గారితో ఉన్నటువంటి స్కోరు మన సంజన గారికి ఇవ్వడం వల్ల సంజన గారి స్కోరు, సుమన్ శెట్టి స్కోరు బ్యాక్ టు బ్యాక్ 2 గేములు గెలవడం వల్ల సంజన గారు టాప్ పొజిషన్లో ఉండడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి సంజన గారికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బిగ్ బాస్ సంజన గారికి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ ఇస్తారు. అదేవిధంగా ఆడియన్స్ కూడా సంజన గారికి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ ఇవ్వడం వల్ల మొత్తానికి సంజన గారు ఈరోజు ఓట్ అపీల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ సంజన గారికి కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో తనుజ, ఇమాన్యుయల్, డిమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సుమన్ టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 35%లో కొనసాగుతుంది, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 16%లో, డిమాన్ ఓటింగ్ అనేది 15%లో, బర్నీ ఓటింగ్ అనేది 14%లో, అదేవిధంగా సంజన గారి ఓటింగ్ అనేది 13%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు మన తనుజ గారు, అదేవిధంగా ఇమాన్యుయల్, అదేవిధంగా డేంజర్ జోన్లో ఉన్నది బర్నీ గారు, డిమాన్ పవన్, అదేవిధంగా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సుమన్ శెట్టి, అదేవిధంగా సంజన గారు. వీళ్ళలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే 100% సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు, సంజన గారు వీళ్ళిద్దరు అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా హాట్స్టార్ ఓటింగ్లో మన ఇమాన్యుయల్కు, డిమాన్ పవన్కి వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఓట్లు ఓన్లీ 1% డిఫరెంట్ అయితే ఉంది. అలా విధంగా మిస్ కాల్స్లో కూడా భారీ పోటీ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ వారం అయితే ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో డిమాన్ పవన్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ కప్ కోసము ఆ ముగ్గురు మధ్యలో పోటీ ఉందా అంటే 100% కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరి మధ్యనే చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. వీళ్ళ ముగ్గురుట్లో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాలి గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్టు. అదేందో పల్లవి ప్రశాంత్ కూడా కామన్ మ్యాన్ అంటే పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కదండి దయచేసి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడే సోషల్ మీడియాలో తను ఒక ఫేమస్ పర్సన్. అదేవిధంగా తనకంటూ 2 లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, 3 లక్షల సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు. అదేవిధంగా టిక్టాక్లో కూడా తను ఫేమస్. సో ఒక ఫేమస్ పర్సన్ని మనము ఒక కామన్ మ్యాన్ అనలేము. కానీ అగ్ని పరీక్ష ప్రోగ్రామ్కి అదేవిధంగా బిగ్ బాస్కి వచ్చే వరకు కళ్యాణ్ పడాలా అసలు ఎవరికి తెలియదు కాబట్టి అతను 100% కామన్ మ్యాన్. అదేవిధంగా తనుజ గారు గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్టు. బిందు మాధవి గెలిచింది కానీ అది ఓటీటీ సీజన్, డైరెక్ట్ సీజన్ కాదు. అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో మొత్తానికి కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళ ముగ్గురుట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఎవరు గెలవాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎవరికి ఓటేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ కావాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.